హంద్రీనివా ప్రాజెక్టు ప్రయోజనాలను సమాధి కట్టే విధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉమ్మడి అనంతపురం జిల్లా జలసాధన సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనివా కాలువ వెడల్పు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తామని చెప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ హంద్రీనివా కార్యాలయం వద్ద జలసాధన సమితి ఆందోళనకు దిగింది. హంద్రీనివా కాలువ వెడల్పు చేయాలని నినాదాలు చేశారు. అలాగే లైనింగ్ పనులు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హంద్రీనివా ప్రాజెక్టు ప్రయోజనాలు సమాధి కట్టే విధంగా జీవో నంబర్ 404, 405లను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాల్వ సామర్థ్యం 10,000 క్యూసెక్ల వరకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. జీడిపల్లి నుంచి 6,000 క్యూసెక్ల సామర్థ్యం ఉండేలా చేయాలని అన్నారు. పిల్లకాలువ ద్వారా అనంతపురం జిల్లాలోని 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలన్నారు. ప్రభుత్వం ఈ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ లైనింగ్ పనులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఆ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హంద్రీనివా కాలువ వెడల్పు 10,000 క్యూసెక్కులకు హంద్రీనివా కాలువ వెడల్పు 10,000 క్యూసెక్కులకు హంద్రీనివా కాలువ వెడల్పు 10,000 క్యూసెక్కులకు హంద్రీనివా కాలువను 10,000 క్యూసెక్కులకు 1988లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు అనంతపురం జిల్లాకు నేను దత్తపుత్రుణ్ణి అని చెప్తూ అనంతపురం జిల్లాకు నీళ్లు తీసుకురావడం కోసం హంద్రీనివా ప్రాజెక్టుకు ఉరవకొండ దగ్గర పునాది రాయి వేసి కాలువ ప్రారంభోత్సవాన్ని చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 2024 అంటే 36 సంవత్సరాల తర్వాత కూడా హంద్రీనివా కాలువ పూర్తి కాలేదు. హంద్రీనివా కాలువలో ఉద్దేశించినటువంటి నీటి సామర్థ్యము 40 టీఎంసీలు. ఈ 40 టీఎంసీల నీళ్లు రావడానికి గాను మల్యాల వద్ద 12 పంపులు పెట్టారు. ఇందులో 1000 క్యూసెక్కులతో మాత్రమే నీరు వస్తూ ఆ నీరు ఇక్కడికి రాకుండా కాలువ తెగిపోవడం జరుగుతూ ఉంటే ఇదే విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఆ కార్యక్రమంలో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి చంద్రబాబు నాయుడు గారు పామిడికి వచ్చినప్పుడు ఆ కాలువ కెపాసిటీని 2,300 క్యూసెక్కులకు పెంచడం జరిగింది. అయితే 2,300 క్యూసెక్కులతో మీరు అనంతపురం జిల్లాకు నీరు ఇవ్వలేరు కాబట్టి కాలువ సామర్థ్యాన్ని పెంచాలి అని చెప్పి మళ్ళీ మనం డిమాండ్ చేస్తూ వచ్చాం. తర్వాత 2019లో అనంతపురానికి వచ్చినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కాలువ కెపాసిటీని 10,000 క్యూసెక్కులకు పెంచుతానని చెప్పేసి ఆర్ట్స్ కాలేజీలో చెప్పినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత దాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని చెప్తూ హంద్రీనివా ప్రాజెక్టు అధికారులు దానికి రిపోర్టు పంపిస్తే దాన్ని ఆమోదిస్తూ 2021లో ఒక జీవోని ఇవ్వడం జరిగింది, జీవో 29ని. అయితే ఆ జీవోని కూడా రద్దు చేస్తూ ఇప్పుడు 404, 405 జీవోలను తీసుకొచ్చారు. ఈ 404, 5 జీవోల సారాంశం ఏంటంటే మొత్తం ఇప్పుడున్నటువంటి కాలువ 2,300 క్యూసెక్కులు ఏదైతే ఉందో దానికి లైనింగ్ వేసి ఇంకా వెడల్పు అనేటువంటి కార్యక్రమం లేకుండా కార్యక్రమాన్ని ముగించేటువంటి బాధ్యత ఈనాడు ప్రభుత్వం చేపట్టింది. అంటే నీళ్లు రావాల్సినటువంటి రాయలసీమకు నీళ్లు రాకుండా ఆగిపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది. అందుకనే ఈ జీవో 404, 405 ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ జీవోలు రద్దు చేయకుండా కెనాల్ కాలువకు హంద్రీనివా కెనాల్ కాలువకు లైనింగ్ వేసినట్లయితే ఇంకా భవిష్యత్తులో దీన్ని వెడల్పు చేసే అవకాశం ఉండదు. 2,300 క్యూసెక్కుల ప్రకారము లేదా దాన్ని పెంచినట్లయితే సామర్థ్యం కొంత పెరిగితే 3,000 క్యూసెక్కులతో నీళ్ళు వస్తే కనీసం 5 రోజులకు 1 టీఎంసీ మాత్రమే వస్తుంది. అంటే 40 టీఎంసీలు రావాలంటే 200 రోజులు శ్రీశైలం డ్యాంలో నీరు ఉండాలి. 200 రోజులు నీళ్లు ఉండే పరిస్థితి లేదు. శ్రీశైలం డ్యాంలో వరద ఉండేది 40 రోజులు, నీళ్లు ఉండేది దాదాపు ఒక 150 రోజులు ఉంటుంది. సో ఈ సమయంలోనే రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే రోజుకు 1 టీఎంసీ నుంచి పైకి అదనంగా నీళ్లు తీసుకునేలాగా కాలువను సామర్థ్యాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ 3/12/2024 జారీ చేసినటువంటి 2 జీవోలు 404, 405 ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఈ నెల 3వ తీసుకొచ్చినటువంటి తేదీన 404, 405 జీవోలు అది హంద్రీనివా ప్రాజెక్టు ప్రయోజనాలకు సమాధి కట్టే జీవోలు. మాల్యాల నుంచి జీడిపల్లి వరకు 3,850 క్యూసెక్కులకు వెడల్పు చేయడానికి, అట్లాగే జీడిపల్లి నుంచి కిందకు కుప్పం వరకు కేవలము వెడల్పు చేయకుండా లైనింగ్ మాత్రమే చేయడానికి ఈ జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము.
ఇంకోటి ఏంటంటే హంద్రీనీవా ప్రాజెక్టు ఉద్దేశము 40 టీఎంసీలతో రాయలసీమలో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి. అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి. కానీ ఆచరణలో మొత్తం మనకు 40 టీఎంసీలు 2020-21లో వచ్చినప్పటికీ కూడా కేవలము అనంతపురం జిల్లాలో 144 చెరువులకు మాత్రమే నీరు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆచరణలో ఈ కాలువలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సామర్థ్యము తక్కువ ఉందన్నమాట. అట్లాగే 2021లో జగన్మోహన్ రెడ్డి 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేస్తానని ప్రకటించాడు. పరిపాలన ఆమోదం వచ్చింది. కానీ ఆయన దానికి డబ్బులు రిలీజ్ చేయడం వల్ల దాన్ని ఆయన పని చేయలేకపోయారు. కాబట్టి 6,300 జీవో ఏదైతే ఉన్నదో అది ఈ హంద్రీనీవా అధికారులే ప్రపోజల్స్ పెట్టారు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి. మరి ఆ జీవోను రద్దు చేసి కొత్తగా 6,300 క్యూసెక్కుల ప్రయోజనాల్ని తగ్గించి ఈరోజు 3,300 క్యూసెక్కులకు చేయడం అనేది అది చాలా దుర్మార్గం. అట్లాగే లైనింగ్ చేయకోకుండా కేవలము కింద వరకు కూడా అంటే కుప్పం వరకు కూడా మొత్తము కాలు వెడల్పు చేయకుండా లైనింగ్ చేయడం అనేది చాలా అన్యాయము. మేము చెప్పే డిమాండ్ ఏంటంటే మల్యాల నుంచి జీడిపల్లి వరకు 10,000 క్యూసెక్కులకు కాలు వెడల్పు చేయాలి. జీడిపల్లి నుంచి గొల్లపల్లి ఓటీ వరకు 6,000 క్యూసెక్కులకు వెడల్పు చేయాలి. గొల్లపల్లి నుంచి మారాల వరకు 5,000 క్యూసెక్కులకు వెడల్పు చేయాలి. అట్లాగే మారాల నుంచి చెర్లోపల్లి వరకు 4,500 క్యూసెక్కులకు వెడల్పు చేయాలి. దీని ఫలితంగా మొత్తం కాలు వెడల్పు అవుతుంది. అందుకు సంబంధించినటువంటి రిజర్వాయర్లు కూడా నిర్మాణం చేయాలి. అట్లాగే హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా పిల్ల కాలువలు ఏర్పాటు చేసి మన జిల్లాలో అనంతపురం జిల్లాలో 3,45,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు అట్లాగే రాయలసీమలో 6 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి జీవో ఏదైతే ఉందో 404, 405 ఈ జీవోలను రద్దు చేయాలని ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వాన్ని జలసాధన సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. మేము ఇక్కడ ఈ అనంతపురంలో రైతు బిడ్డలం. 1967 వరకు 2 పంటలకు నీళ్ళు వచ్చేటివి. కానీ ఇప్పుడు ఒక పంట కూడా సరిగ్గా నీళ్ళు ఇడ్చడం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అన్నగారు చెప్పారు పూర్తి వివరాలు. హంద్రీనీవా వెడల్పు చేస్తే తప్ప మనకు రైతులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఆ హంద్రీనీవా వెడల్పు చేస్తేనే మనకు రైతులకు నీళ్ళు వస్తాయి. దానికి ముందుగా 404, 405 జీవోలు రద్దు చేసి ఆ హంద్రీనీవా వెడల్పు చేస్తే మనకు రాయలసీమకంతా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ తక్షణమే ఈ 404, 405 జీవో రద్దు చేయాలి. మరి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. తెలంగాణలో ఇదే నీళ్లు లేని పరిస్థితి ఉంటే వాళ్ళు సపరేట్ రాష్ట్రంగా ఏర్పడిపోతూ ప్రతి ఎకరా కూడా రైతుకు నీళ్లు వచ్చేటట్టు చేసుకుంటున్నారు. కాబట్టి ఏదైనా కూడా అధికారులు తప్పకుండా ప్రతి రైతుకు నీళ్లు వచ్చేటట్లు చేసి హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి ఈ ప్రతి రైతు కూడా నీళ్లు వచ్చేటట్లు చేయాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కోరుతున్నాం.